హే గాయ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇది పాస్ అవ్వడానికి ఎన్ని రకాల వేస్ ఉన్నాయి అనే దాని మీద ఒక ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ గీక్స్. ఇక్కడ మీకు బీటెక్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పాస్ అవ్వడానికి కావాల్సిన వేస్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పాత వీడియోలు ఒక 4 చూడండి, మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు నేను డిస్క్లైమర్ అయితే ఇవ్వాలి. డిస్క్లైమర్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, తర్వాత ఎలా పాస్ అవ్వాలని టిప్స్ చెప్తాను, తర్వాత ఈజీ మెథడ్స్ ఏమేమి ఉన్నాయని చెప్తాను, దీని తర్వాత మీకు మెటీరియల్స్ ఎక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తాను, అండ్ ఫైనల్ గా నా పర్సనల్ గైడెన్స్ ని ఎలా తీసుకోవాలి అని కూడా చెప్తాను. మీకు పీడిఎఫ్స్, మెటీరియల్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇలా ఏం కావాలన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్ని దొరుకుతాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు చూపించిన చాప్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సబ్జెక్ట్కి, అందుకని చెప్పేసి నేను ఇది ఫస్ట్లో ఇంక్లూడ్ చేశాను. ఈ చాప్టర్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా మొత్తం మెథడ్స్ అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోయే ముందు మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఒక గ్రూప్ లో అయితే జాయిన్ అవుతారు. ఆ గ్రూప్ లో మీకు కావాల్సిన పీడిఎఫ్స్ ఆర్ మెటీరియల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇప్పుడు ఇంకో చాప్టర్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోయే ముందు మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకండి. అక్కడ నేను స్టూడెంట్ లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటాను. యాజ్ ఎ స్టూడెంట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. సో అది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇంకో చాప్టర్కి అయితే వెళ్దాం. యాజ్ ఎ జేఎన్క్యూ స్టూడెంట్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 3 యూనిట్స్ చదివి మనం ఎంత మంచిగా అటెంప్ట్ చేసినా కానీ చాలా టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాం. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గైడెన్స్ ఇవ్వకపోవడమే. మీకు హై అక్యురసీతో మంచి గైడెన్స్ ఇవ్వాలి అని నేను ప్రీమియం సర్వీసెస్ తీసుకొచ్చాను. అక్కడ నేను ఇచ్చే గైడెన్స్ తో మీరు సబ్జెక్ట్స్ ఈజీగా క్లియర్ చేస్తారు. సెమిస్టర్ ప్యాకేజ్ వచ్చేసి 199 రూపీస్. ఒక సబ్జెక్ట్ 40 రూపీసే పడుతుంది. 5 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. సప్లై అయితేనేమో 99 రూపీస్ పడుతుంది ఒక సబ్జెక్ట్ కి. మీరు పాస్ అవడానికి మా వంతు ప్రయత్నం మేము 100% అయితే ఇస్తాం. ఒకసారి ప్రీమియం తీసుకుంటే చాలు, మీ పాస్ అయ్యే వరకు ప్రీమియం కొనసాగుతూనే ఉంటుంది. ప్రూఫ్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటేనే సరిపోదు. ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని లూప్ హోల్స్ అనేది ఉంటాయి. ఆ లూప్ హోల్స్ అనేది దాదాపు కామన్ గా ఉంటాయి థియరీ సబ్జెక్ట్స్ కి, అండ్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ కూడా కొంచెం వేరేలా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ కి వచ్చేసి మీరు 20 నుంచి 25 పేపర్స్ అయితే అటెంప్ట్ చేయాలి. చాలా నీట్ గా అటెంప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్, అండ్ మీరు మార్జిన్స్ కొట్టాలి. మన ప్రెజెంటేషన్ తోనే ఒక మంచి ఇంప్రెషన్ అయితే మనం తెచ్చుకోవాలి. మొత్తం 5 యూనిట్స్ లో ఒక్కొక్క యూనిట్ వచ్చేసి ఇంకో యూనిట్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. సో మీరు చదివే యూనిట్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని తెలుసుకోవడం వల్ల ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు ఆ ఒక సబ్జెక్ట్ ని. ఇప్పుడు మార్క్స్ ఎవల్యూషన్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని పాయింట్స్ తెచ్చుకోవచ్చు అనేది నేను చెప్తాను, వినండి గైస్. థియరీ సబ్జెక్ట్ లో మాక్సిమం డయాగ్రామ్స్ ని చూస్తారు, అండ్ కేబుల్స్ ని చూస్తారు, బ్లాక్ డయాగ్రామ్స్ ని చూస్తారు, అండ్ హైలైట్ పాయింట్స్ ని మాత్రమే చూస్తారు. అదే ప్రాబ్లమాటిక్ వచ్చేసి మనకి ఈక్వేషన్స్ చూస్తారు, ఫార్ములాస్ చూస్తారు, మొత్తం ప్రాసెస్ చూస్తారు, నువ్వు మంచిగా చేసావా లేదా అని ఎవల్యూషన్ ని చూస్తారు. సో చాలా థింగ్స్ ఉంటాయి. సో మీరు చదివే సబ్జెక్ట్ ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎట్లా ఇంప్రెస్ చేయాలి కరెక్షన్ చేసేవాడిని అని. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, నేను ప్రీమియం ఎందుకు పెట్టాను అని. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా రాలేదు. నేను మీకు ఇంత అక్యురసీలో క్వశ్చన్స్ చెప్పడానికి ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నా. ఆ ఫ్యాకల్టీకి నేను మనీ ఇవ్వాలి కదా. సో ఇలా ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అనేవి మీ ముందుగా అయితే తీసుకొచ్చాను. నేను ఎప్పుడు ప్రీమియం తీసుకోండి అని చెప్పి ఎవరిని ఫోర్స్ చేయలేదు, చెయ్యను కూడా. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రీమియం తీసుకోండి. నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్, మెటీరియల్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇలా ఏం కావాలన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్ని దొరుకుతాయి.